90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. యాక్ట్రెస్ సౌందర్య గారు, ఆవిడ పేరు చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం కూడా అలా జరుగుండాల్సింది కాదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎంత చక్కగా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఇప్పుడు మన తెర మీద కనిపించట్లేదే అనుకునేటువంటి ఆలోచన కూడా డెఫినెట్గా వస్తుంది. సో అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు న్యూస్లో తెరపైకి రావడం జరిగింది. వాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అన్నది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, ఒక న్యూస్ అయితే నడుస్తూ ఉంది సౌందర్య గారి మీద. అటు మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి కొన్ని వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏం జరిగింది, ఎందుకు న్యూస్ హైలైట్ అవుతుంది? జల్పల్లిలో ప్రాపర్టీ మోహన్ బాబు గారి యొక్క ఓన్ ప్రాపర్టీ. ఇది పాయింట్ 1. పాయింట్ 2 మోహన్ బాబు గారు. పాయింట్ 3 మరణించినటువంటి సౌందర్య గారు. ఇవి 3 ఒక ట్రయాంగిల్గా ఉన్నటువంటి విషయం. ఎవరికి ఎక్కడ సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామంలో ఒక వ్యక్తి, ఇతను మరణించినటువంటి సౌందర్య గారు మోహన్ బాబు గారు వల్ల మాత్రమే చనిపోయారు అని చెప్తూ జల్పల్లి నివాసం, ఆయన ఏదైతే ప్రాపర్టీ ఉందో జల్పల్లిలో ఉన్నటువంటి ఆయన హౌస్ ఏదైతే ఉందో దానికి లింక్ చేస్తూ ఈ రెండింటికి కారణం ఆ ప్రాపర్టీ వల్లనే సౌందర్య గారు ఆవిడ ప్రమాదంలో చనిపోవడానికి మోహన్ బాబు గారే కారణం అని చెప్తూ ఈ యొక్క 3 పాయింట్స్కి సంబంధం లేని 4th పర్సన్ ఎవరైతే ఖమ్మం జిల్లాలో ఉన్నారో ఆ సత్యనారాయణపురం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయన కేసు పెట్టడం. ఇది 4 రకాల విషయాలు ఇవి యాక్చువల్గా. అంటే ఎప్పుడో జరిపోయింది. ఏప్రిల్ 17, 2004 నాడే సౌందర్య గారు ఒక ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సంగతి మర్చిపోతున్నారు జనాలు కూడా. కొత్త సినిమాలు రావడం, కొత్త నటీనటులు రావడం, ఎప్పుడో ఏడాదికి ఒకసారి గుర్తు సందర్భంలో కంపేర్ చేసుకున్నప్పుడు మహానటి సావిత్రి గారితో పోలీసు సౌందర్య గారిని గుర్తెచ్చుకుంటాం. కానీ నిన్న రీసెంట్గా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే ఈ 3 విషయాలను లింకప్ చేస్తూ ఆనాటి సౌందర్య గారి యొక్క మరణానికి ప్రధానంగా మోహన్ బాబు గారే కారణం అని చెప్తూ కూడా ఈయన కోర్టులో ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం యొక్క రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనగా కంప్లైంట్ చేశారు. ఈ యొక్క కంప్లైంట్ అటు సినిమా ప్రముఖుల్లోనూ అదేవిధంగా రాజకీయ ప్రముఖుల్లోనూ కూడా ఒక తీవ్రంగా ఒక దిగ్భ్రాంతిని కలిగించేసే ప్రయత్నం జరిగింది. అసలు ఎవరికి సంబంధం ఈ వ్యక్తి ఎందుకు కంప్లైంట్ చేశారు? అసలు నిజానికి మోహన్ బాబు గారు ఆనాటి సౌందర్య గారి యొక్క ప్రమాదానికి ఈ నిజంగా మోహన్ బాబు గారి కారణమా? అంతేకాకుండా ఈ ప్రాపర్టీ వివాదాలు కలిసి ఉన్నాయంటే కొంతవరకు డౌట్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా మన యొక్క సౌందర్య గారి యొక్క భర్త గారు దీనికి ఇమీడియట్గా నేను ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తూ దీనికి మోహన్ బాబు గారు సంబంధించింది ఎటువంటి వివాదాలు లేవు, మాకు వారి మధ్య ఎటువంటి వివాదాలు లేవు అని చెప్పి నిన్న నైట్ ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన తర్వాత కొంతవరకు సినిమా రంగం నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే అసలు విషయం ఏమిటి, అసలు సౌందర్య గారికి మోహన్ బాబు గారికి మధ్య ఉన్నటువంటి విషయాలు ఏం జరిగాయి అన్నది నేను కొంత నాకు తెలిసినంత మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. అయితే సౌందర్య గారు అదేవిధంగా మోహన్ బాబు గారి కాంబినేషన్లో చిట్ట చివరి సినిమా శివశంకర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా క్లైమాక్స్ ఇంకా షూటింగ్ కాకుండానే అనుకోకుండా ఈ అనుమానాస్పదంగా అంటే అనుకోకున్నటువంటి ఒక విషయంలో ఆవిడ చనిపోవడం జరిగింది. అయితే దీనికి రాజకీయ రంగం ఎందుకు పులుముకుందంటే ఆవిడ కొద్ది సంవత్సరాల క్రితం, ఒక 2 ఏళ్ల క్రితమే ఆవిడ అంతకుముందు టీడీపీలో వర్క్ చేశారు. సౌందర్య గారు టీడీపీలో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ బీజేపీ యొక్క సైద్ధాంతిక విధానాలు నచ్చాయని చెప్పి ఆవిడ బీజేపీలో జాయిన్ అవ్వడం, కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న విద్యాసాగర్ రావు గారికి ఆయనకి రాజకీయాల్లో ప్రమోట్ చేసే భాగంగా ఆవిడ బెంగళూరు నుంచి ఒక హెలికాప్టర్లో రావడం, అంటే బై రోడ్డు కాకుండా బెంగళూరు నుంచి రావడం, బెంగళూరు నుంచి ఫ్లైట్ తీసుకొని ఆవిడ కరీంనగర్ యొక్క అవుట్స్కట్స్ గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో కుప్పకూలిపెట్టే ప్రమాణంలో అనుకోకుండా ఆయిల్ ట్యాంకర్ కూడా పేలింది. ఆవిడ అక్కడ హఠాన్ మరణం చెందడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క మొత్తం ఈ స్టోరీలో ఏం జరిగిందంటే బెంగళూరు నుంచి ఆవిడ కరీంనగర్ వరకు ట్రావెల్ చేసిన హెలికాప్టర్ అప్పటికి ఆవిడ ప్రెగ్నెంట్గా కూడా ఉన్నారు. ఒక 4 months క్యారింగ్ చేస్తున్నారు ఆవిడ, ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి సౌందర్య గారు కూడా సమయంలో. సో ఇటువంటి సందర్భంలో దీనికి ప్రధాన కారణం ఎవరైతే మోహన్ బాబు గారు ఉన్నారు అని చెప్తారు. అయితే దానికి బలమైన కారణాలను చేస్తూ ఏం చేశారంటే సౌందర్య గారి యొక్క భర్త గారు అదేవిధంగా సౌందర్య యొక్క బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు అమర్నాథ్ గారు కూడా ఆ రోజు ఆ యొక్క సంఘటనలో ఆయన కూడా పక్కన ఉండడం, ఇద్దరు చనిపోయారు. అంటే అన్నయ్య అదేవిధంగా సౌందర్య గారు చనిపోయారు. అయితే చనిపోయినటువంటి అన్నయ్య గారి యొక్క భార్య అంటే సౌందర్య గారి యొక్క వదిన గారు అదేవిధంగా సౌందర్య గారి యొక్క తల్లి అట్ ద సేమ్ టైం వీళ్ళ మధ్య ప్రాపర్టీ ఇష్యూస్ కూడా రావడం జరిగింది, గొడవలు. దీని మీద 2013 వరకు కూడా కోర్టులో కొద్ది రోజుల పాటు వివాదాలు జరిగాయి. భాగ పంపకాల విషయంలోనూ ప్రాపర్టీస్ విషయంలో కూడా, అంటే బెంగళూరులో ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ సంబంధించి. అయితే ఈ మధ్యలో మోహన్ బాబు గారు ఎంట్రీ ఎందుకు జరిగిందంటే ఈ జల్పల్లిలో ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీకి సంబంధించి మోహన్ బాబు గారు సౌందర్య గారిని కలిసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, హైదరాబాద్ తొందరలో డెవలప్ అవుతుంది, నేను కొంత ఇన్వెస్ట్ చేస్తానంటే పక్కనే ఉన్న స్థలంలో మోహన్ బాబు గారు ఒక
4 ఎకరాలు కొనుక్కోవడం, ఆ 4 ఎకరాల కంటిన్యూషన్ ఉన్న సర్వే నెంబర్లోని జల్పల్లిలో ఉన్నటువంటి అంటే శంషాబాద్ దగ్గరగా ఉన్నటువంటి జల్పల్లి దగ్గర ఉన్నటువంటి ఏరియాలో 6 ఎకరాల స్థలాన్ని సౌందర్య గారిని కొనిపించడం కూడా జరిగింది. అయితే కొంత అక్కడ 6 ఎకరాలు 4 ఎకరాలు కలిసి మొత్తం 10 ఎకరాల స్థలంలో జాయింట్గా కూడా ఒక అంటే జాయింట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. సౌందర్య గారు ఎట్ ద సేమ్ టైం మోహన్ బాబు గారు కలిసి ఈ 6 ఎకరాల స్థలంలో కూడా ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 10 ఎకరాలు తీసుకున్నారు. అయితే అనుకోని హఠాత్మరణం అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఎవరికి చెందుతుందనే విషయం మీద ఈయన ఇమీడియట్గా వీళ్ళని అప్రోచ్ అవ్వడం, ఆ ప్రాపర్టీని అంటే ఇంతకుముందు కొన్ని విషయాలు కూడా జరిగినాయి. ప్రాపర్టీ బాగా పెంపకాలు రకరకాల ఇష్యూస్ జరిగాయి. సో ఇటువంటి ఇష్యూస్ ఈ ప్రాపర్టీ మీద జరగకుండా ఉండాలని మోహన్ బాబు గారు సౌందర్య గారి కుటుంబ సభ్యుల్ని అప్రోచ్ అయ్యి దాని మీద ఎన్ఓసి ఇవ్వమని చెప్పి, అంటే మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆల్రెడీ ప్రాపర్టీ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ చేసేసుకున్నాం కాబట్టి మీ ఫ్యామిలీ తరఫు నుంచి మాకు ఇబ్బందులు లేకుండా క్లియర్ చేయమని, అంటే ఆల్రెడీ కోర్టు వివాదాలు ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేమని చెప్పి సౌందర్య గారి ఫ్యామిలీ చెప్పడం. తర్వాత 2013 తర్వాత కోర్టులో ఇంకా కంటిన్యూ అవుతుందనే విషయం మీద ఏం చేశారంటే ముందుగా అప్రోచ్ అయిన కోర్టుకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్స్ అయిపోయి కోర్టు నుంచి ఒక కేసును వాపసు చేసుకున్నారు. అదే సమయంలో 2013లో మోహన్ బాబు గారు అప్రోచ్ ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఎన్ఓసి తీసుకొని తనకి క్లియర్గా ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. అయితే 2013లో క్లియర్ అయిన తర్వాత 2025 ఇప్పుడు ఈ విషయం ఏంటంటే వీళ్ళ యొక్క వరుసల మధ్య అంటే మంచు విష్ణు గారు మంచు మనోజ్ గారి మధ్య ఈ ప్రాపర్టీకి సంబంధించి మళ్ళీ వివాదం తలెత్తినప్పుడు ఈ యొక్క విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఈ ప్రాపర్టీ మీద సౌందర్య గారి యొక్క మరణానికి ఈయన మోహన్ బాబు గారి కారణం చెప్తూ అనేక రకాల కోణాలు, అంటే రాజకీయ కోణం, సినిమా కారణాలతో పాటు కుటుంబ పరంగా అనేక తగాదాలతో ముడిపడి ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని చూపిస్తూ కూడా ఈ వ్యక్తి కోర్టులో కేసు వేయడం, అంటే నిన్న పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అంటే ఎవరికి సంబంధం లేనటువంటి ఈ పర్సన్ కోర్టులో అంటే ఫైల్ చేసిన కేసు ఇది నిజంగా కోర్టులో నిలబడుతుందా? ఇది ఇక్కడ ఎవరికి సంబంధం లేదు అంటే ఈ యొక్క ఇష్యూ మీద, కానీ నిలబడదా అంటే ఖచ్చితంగా నిలబడే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక మరణం జరిగింది, నేను ఐ విట్నెస్ చూశాను, ఈ ఐ విట్నెస్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఈ ఆస్తికి సంబంధించిన గొడవలు జరిగాయి, నేను ఆ ప్రాపర్టీస్ గొడవల విషయాన్ని నేను పూర్తిగా విన్న తర్వాత కొద్ది రోజులు కాబట్టి చనిపోయారు కాబట్టి ఈ యొక్క ఇది న్యాచురల్గా జరిగిన మరణం కాదు, యాక్సిడెంటల్ కాదు, ఇది ఖచ్చితంగా దీని మీద ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనిపించిందని చెప్పి ఏ వ్యక్తి అయినా కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. యాజ్ ఎ బీయింగ్ అని లాయర్గా చెప్తున్నాను. ఎన్ని డేస్ తర్వాత సార్ అంటే ఇన్ని డేస్ మర్డర్ కేసు అనేది ఇన్ని డేస్ కానీ మనకి ఎక్కడ మెయింటైన్ చేయలేదండి. ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో మర్డర్ కేసు లేకపోతే చాలా కేసులు మనం చూస్తాం 10 ఏళ్ళకి 15 ఏళ్ళ తర్వాత కూడా ఆ యొక్క కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చే సందర్భాలు చాలా సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు సో ఎస్పెషల్లీ క్రిమినల్ కేసుల్లో ఇన్ని రోజుల్లో చేయకపోతే ఈ కేసు మూసేయాలని చెప్పి ఎక్కడా లేదు. ఒకసారి కేసు మూసివేసినా సరే మళ్ళా దానికి సంబంధించి ఏమైనా గుర్తులు కానీ లేకపోతే సాక్ష్యాలు కానీ ఏమైనా గుర్తులు దొరికినప్పుడు మళ్ళీ ఆ కేసును కూడా రీఓపెన్ చేసే అధికారం దగ్గరలో ఉన్న మ్యాజిస్ట్రేట్ గారికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం జస్టిస్ గారికి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఉండే ఉంటుంది. సో పోలీస్ స్టేషన్లో అప్లై చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది దీని మీద ఎఫ్ఐఆర్. సో సంబంధించిన వ్యక్తి కాబట్టి ఫైల్ చేశారు కాబట్టి ఆయనకే సంబంధం లేదని కాదు. అయితే అది కోర్టు ప్రూవ్ చేస్తుంది దీని మీద ఈ సాక్ష్యాధారం కరెక్టా కాదా అన్నది అది విచారణలోను క్రాస్ ఎగ్జామినేషన్ తెలుస్తుంది కాబట్టి దట్ ఇస్ సెకండరీ పార్ట్. బట్ దీని మీద రీఓపెన్ చేసే అధికారం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. బట్ నిన్న సౌందర్య గారి యొక్క భర్త గారు దీని మీద మాకు మోహన్ బాబు గారికి మధ్య ఎటువంటి వివాదాలు లేవు, ఆస్తి సంబంధించింది, ఇది కేవలం ఒక ఫేక్ న్యూస్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. బట్ ఏదేమైనప్పుడు ఒకటి కోర్టుకి అప్రోచ్ అవుతారా పోలీసులు లేదా ఇక్కడే ప్రైమరీ స్థాయిలోనే దీన్ని క్లోజ్ చేస్తారని తర్వాత మన తొందరలో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. నాగరాజ్ గారు దీని చుట్టూ అన్ని రకాల కోణాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పొచ్చు అంటారు. అంతే కదా సార్, అంత రాజకీయ కోణం ఉంది. సినిమా అంటే యాక్చువల్గా సినిమా వ్యక్తులు అంటేనే సెలబ్రిటీస్, పబ్లిక్లో చాలా తెలిసి ఉంటారు వీళ్ళందరూ కూడా. అట్ ద సేమ్ టైం ప్రాపర్టీస్ ఇష్యూ, ఒక మర్డర్ జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందని చెప్పి కేసును క్లోజ్ చేసేసారు అప్పట్లో. బట్ ఇప్పుడు రీఓపెన్ చేస్తారా చేయదండి మనకి తొందరలో తెలిసే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.